హైదరాబాద్ మియాపూర్లో విషాదం జరిగింది. స్థానిక హఫీజ్పేటలో నిర్మాణంలో ఉన్న ఆదిత్య ఫార్చ్యూన్ హైట్స్ అపార్ట్మెంట్ భవనం లిఫ్ట్ కేబుల్ తెగిపడి ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించగా వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. హఫీజ్పేటలో ఆదిత్య ఫార్చ్యూన్ పేరుతో ఆదిత్య సంస్థ బహుళ అంతస్తుల నిర్మాణాలను చేపట్టింది. నిర్మాణంలో భాగంగా భవనాలకు తాత్కాలిక లిఫ్టులను ఏర్పాటు చేశారు. కొందరు ఉద్యోగులతో పాటు మరికొందరు కార్మికులు లిఫ్టులో వెళ్తుండగా కేబుల్ తీగ తెగడంతో అది ఒక్కసారిగా కింద పడింది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సురేష్, చెప్పండి, లిఫ్ట్ తెగి పడడంలో గాయపడిన వ్యక్తుల పరిస్థితి ఎలా ఉంది? ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఆదిత్య కన్స్ట్రక్షన్ లో ఈ రోజు లిఫ్ట్ తెగిపోయి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గమనించిన అక్కడే ఉన్న వారందరూ కూడా వారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన పైన పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లిఫ్ట్ తెగిపోవడానికి గల కారణాలు ఏంటి, ఏదైనా కన్స్ట్రక్షన్ కి సంబంధించిన లోపాలు ఉన్నాయా, ప్రమాదవశాత్తు ఇది జరిగిందనే దానిపైన పూర్తిగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడ్డ వారికి కూడా మెరుగైన వైద్యం కోసం స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వారికి చికిత్స అందిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.